మలేరియా జ్వరం ఎందువల్ల వస్తుంది? ఈ జ్వరం లక్షణాలు ఏ విధంగా ఉంటాయో వివరిస్తారండి? మలేరియా దీన్నే ఆయుర్వేద శాస్త్రంలో విషమ జ్వరాలు తెలియజేశారు. అంటే మన శరీరం మీద అప్పుడప్పుడు కొన్ని రకాల దోమలు కానీ సూక్ష్మక్రిములు కానీ ఏవైనా సరే దాడి చేసినప్పుడు వాటిని నిరోధించుకోవడానికి మన శరీరం చేసే ఒక నిరోధక ప్రక్రియలో ఈ యొక్క జ్వరం అనేది రావడం, అంటే బాగా తీవ్రంగా జ్వరం రావడం, చలి ఎక్కువ రావడం, దగ్గు, జలుబు, రొంప ఇలాంటివన్నీ ఎక్కువ అవుతూ నీరసం వచ్చేస్తూ అసలు పని చేయలేక విశ్రాంతి తీసుకోవాలనిపించే ఒక లక్షణం ఈ యొక్క విషమ జ్వరాలు రావడం. ఈ యొక్క దోమలు కానీ సూక్ష్మక్రిములు కానీ ఏవైనా సరే దాడి చేసినప్పుడు మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ఆ యొక్క సూక్ష్మక్రిముల మీద దాడి చేసి వాటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకోసం మన శరీరానికి చాలా శక్తి అవసరం. ఆ శక్తిని ఉపయోగించుకోవడానికి ఇతర వ్యవస్థలన్నింటినీ సక్రమంగా పనిచేయనివ్వకుండా ఆపేస్తుంది. అందువల్లే మనకు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. చలి లాంటిది ఎక్కువ వచ్చినప్పుడు మనం బెడ్షీట్ లాంటిది కప్పుకొని బాగా పడుకోవాలనిపిస్తుంటుంది. ఇలా మన శరీరం మీద దాడి చేసిన సూక్ష్మక్రిములని నాశనం చేయడంలో ఈ యొక్క విషమ జ్వరాలన్నీ వస్తాయి. దానిలో వచ్చే ఒక రకమైన జ్వరమే ఈ మలేరియా. దీనిలో లక్షణాలు చాలా రకాలుగా ఉంటాయి. జ్వరం బాగా రావడం, తలనొప్పి, అసలు జ్వరం అదుపులో లేకపోవడం, లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు జ్వరం లేకుండా ఉండి సాయంత్రం అవగానే వెంటనే జ్వరం రావడం, శరీరం అంతా బాగా వేడెక్కడం, విశ్రాంతి తీసుకోవాలనిపించి ఎక్కువగా అలసటగా ఉందనిపించడం, కొంతమందిలో అయితే మెదడంతా మొద్దుబారిపోయినట్టు తయారవుతుంది. ఇక రక్తానికి సంబంధించి చాలా సమస్యలు తెలుస్తుంటాయి. అంటే మనకి ఇక్కడ మలేరియా వచ్చిందా లేదా అనే విషయం కేవలం రక్తాన్ని పరీక్షించడం ద్వారానే తెలుస్తుంది. అంటే రక్తమే ఇక్కడ చెడిపోయి ఉంటుందని అర్థం. అంటే రక్తంలో ఎర్ర రక్త కణాలు తగ్గిపోవడం, లేదా తెల్ల రక్త కణాలు తగ్గిపోవడం, లేదా ఈ యొక్క ప్లేట్లెట్ కౌంట్స్ అంటే ప్లేట్లెట్స్ అని ఉంటాయి అవి కూడా తగ్గిపోవడం, ఇలాంటి లక్షణాలు కనపడి మనకు ఒక్కొక్కసారి బీపీ తగ్గిపోవడం, గుండె కొట్టుకోవడం కూడా తగ్గిందనిపించడం, ఇలాంటి లక్షణాలను కనపడతాయి. అలాగే ఒక్కొక్కసారి మధుమేహం పెరగడం కానీ, లేదా శరీరంలో రక్తంలో ఈ యొక్క చక్కెర శాతం తగ్గిపోవడం, ఇలాంటి లక్షణాలు కూడా కనపడతాయి. ఇక సెరిబ్రల్ మలేరియా అంటారు. అంటే మెదడు మీద ప్రభావం చూపినట్లయితే మెదడంతా ఒక రకంగా కుంచిపోయినట్టు, లేకపోతే ఒక రకంగా పట్టేసినట్టు, లేదా మాటలు తడబడుతున్నట్టు, లేదా వాళ్లకు మాటల స్పష్టత లేకపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ ఎక్కువ కనపడతాయి. ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. అందుకని వీళ్ళకు సెరిబ్రల్ మలేరియా వచ్చిందని చెప్పని డాక్టర్లు నిర్ధారిస్తుంటారు. ఇలాంటి లక్షణాలన్నీ ఈ మలేరియా వ్యాధి తీవ్రమవుతున్నప్పుడు కనపడుతుంటాయి. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి మూత్ర వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయలేక ఈ కిడ్నీలు కూడా దెబ్బతిని ఒక్కొక్కసారి క్రియాటిన్ పరిస్థితి పెరుగుతుంటుంది. అంటే క్రియాటిన్ శాతం పెరుగుతుంటుంది. కనుక ముందు మలేరియా వచ్చినప్పుడు ఏ స్థాయిలో ఉందో పరీక్షించి చికిత్స తీసుకోవాలి. ఈ మలేరియా వ్యాధి నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో, దీనికి కావలసిన మూలికలు ఏమిటో వివరిస్తారండి? సప్తపర్ణి ఈ యొక్క చెట్టు బెరడులను ఈ విధంగా తీసుకొని ఉపయోగించుకోవాలి. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం కదంబం. అంటే ఈ మొక్కలోని బెరడు చూడండి ఈ విధంగా సేకరించుకొని ఉపయోగించుకోవాలి. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధ మూలిక తిప్పతీగ. తాజాగా ఉన్నదాన్ని సేకరించుకొని దంచి దీన్ని కోద చూర్ణం తయారు చేసుకోవాలి. లేదా అంటే కోద చూర్ణం అనగానే ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా, లేదా చూర్ణం రూపంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక ఇక్కడ ఔషధం తయారు చేసుకోవడంలో ఈ 3 రకాల మూలికలను కోద చూర్ణంలాగా తయారు చేసుకున్నట్లయితే పిడికెడు చొప్పున తీసుకోవాలి. లేదా బాగా చూర్ణం చేసినట్లయితే ఒక్కొక్క స్పూన్ చొప్పున 3 స్పూన్లు 500 మిల్లీలీటర్ల నీటిలో, అంటే 1/2 లీటర్ నీటిలో వేసి మరిగించి 125 మిల్లీలీటర్లు వచ్చేదాకా, అంటే 1/4 ఒకంత 4వ భాగం వచ్చేదాకా మరిగించి వడబోసుకొని ఆ కషాయానికి తగినంత సైంధవ లవణం కలపాలి. అంటే కొద్దిగా రుచి రావడం కోసం కలపాలి. ఈ కషాయాన్ని ఉదయం సాయంత్రం తీసుకోవాలి. ఇలా నిత్యం ఈ ఔషధం తీసుకుంటున్నట్లయితే 3 రోజుల్లోనే మలేరియా జ్వరం తగ్గిపోయి దీనివల్ల వచ్చే సమస్యలు కూడా రాకుండా కాపాడగలుగుతుంది.